Hello everyone, Namaste. Welcome to Kalyani's Learning Corner @Pregnan11. థంబ్నెయిల్ చూసి నేనేదో మూవీ రివ్యూ ఇస్తానని అనుకోకండి. ఎస్, ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ అయితే నేను ఆలోచించాను. ఈ వీడియో కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ కూడా ఉంటుంది. నిన్న అనగా సండే ఇరుముడి మూవీని చూశాను. ఆ మూవీ చూసి ఇంటికి వచ్చేసాను. ఆ మూవీలో సాంగ్స్ కానీ, హీరో రవితేజ గారి యాక్షన్ కానీ, అందులో ఒక చిన్న అమ్మాయి తన యాక్షన్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే మనం కొన్ని మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము, మరికొన్ని మూవీస్ మనకి కంటతడి పెట్టిస్తాయి. అలాగే ఈ మూవీ మొదటి హాఫ్ అంతా కూడా చాలా ఎంటర్టైన్ చేసింది, సెకండ్ హాఫ్లో కంటతడి పెట్టించింది. వాటితో పాటు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మూవీలో మనము నేర్చుకోవలసిన పేరెంటింగ్ టిప్స్ చాలా ఉన్నాయి. ఎస్, పేరెంటింగ్ టిప్స్ మెయిన్ స్ట్రీమ్లో ఉండే పిల్లలకి ఎంత అవసరం, పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఎంత అవసరమో, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్కి కూడా అంతకంటే ఎక్కువే అవసరము. సో ఈ మూవీ నుండి పేరెంటింగ్ టిప్స్ ఏవైతే ప్రతి పేరెంట్ నేర్చుకోవాలో వాటి గురించి ఈరోజు నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మూవీలో మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బిల్డింగ్ ట్రస్ట్. ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ పిల్లవాడికి కానీ ఆ అమ్మాయికి కానీ వాళ్ళ పేరెంట్స్ పైన ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. ఇది మెయిన్ స్ట్రీమ్ పిల్లలు అనుకోండి, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అనుకోండి, ఎవరైనా సరే చాలా అవసరము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన త్రినాథరావు అనే క్యారెక్టర్ ఆ అమ్మాయితో ఎలా తన ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడంటే, హీ యాక్సెప్టెడ్ ద చైల్డ్, హీ యాక్సెప్టెడ్ ద గర్ల్ యాజ్ ఎ కంప్లీట్ పర్సన్. ఓకే, దాంతోపాటు తను ఆ అమ్మాయి ఏది చెప్పినా శ్రద్ధగా వింటాడు. ఎక్కడ కూడా ఎజ్యూమ్ చేయకుండా తను ఏం చెప్పితే అది వింటాడు. అండ్ ఆ త్రినాథరావు అనే క్యారెక్టర్ మంచి రిలేషన్ని ఆ అమ్మాయితో బిల్డ్ చేస్తాడు. ఎలాంటి రిలేషన్ అంటే, ఆ అమ్మాయి ప్రతిదీ వచ్చి వాళ్ళ ఫాదర్కి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏం జరిగినా, ఇంట్లో ఏం జరిగినా, ఊర్లో ఏం జరిగినా ప్రతి విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ ఫాదర్తో చెప్తుంది. సో ఇన్ దట్ వే వాళ్ళు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ ఉన్న పేరెంట్స్ వాటిని ఎలా డెవలప్ చేయాలంటే, ఆ ట్రస్ట్ అనేది యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ మీ పిల్లల్ని వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ డిజబిలిటీ అంటే ఏంటి, వాళ్ళ డిజబిలిటీ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాటిని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళతో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయండి. ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఈ స్పెషల్ నీడ్స్ పేరెంట్స్కి. సెకండ్ విషయం ఏమిటంటే ప్రొటెక్షన్ వర్సెస్ ఓవర్ ప్రొటెక్షన్. ఈ మూవీలో మనం నేర్చుకునేది ఇంకొక విషయము, ఎలా మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది చేస్తున్నది మనం ప్రొటెక్షనా లేకపోతే ఓవర్ ప్రొటెక్షనా. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ఎవరికైతే ఉంటారో ఆ పేరెంట్స్ అయితే కొంచెం ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తారు. ఆ ఓవర్ ప్రొటెక్షన్ వల్ల ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళ డైలీ రొటీన్, డే టు డే యాక్టివిటీస్ని కూడా చేయలేరన్నమాట. ఇలాగ ఓవర్ ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వదు. సో మనం ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి గైడ్ చేస్తూ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి అవసరమయ్యే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో డెవలప్ చేయాలి. అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, మన ఓవర్ ప్రొటెక్షన్ అనేది తగ్గాలి, దాంతోపాటు వాళ్ళకి గైడ్ చేయాలి, సరైన విధంగా మనం గైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గివింగ్ చాయిసెస్, గివింగ్ an opportunity to the child to get a choice, to choose something. ఇది ప్రతి ఒక్క పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకైతే, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకైతే మరి ఇంకా ఇంపార్టెంట్. ఇక్కడ కొందరైతే చెప్పగలరు, కమ్యూనికేట్ చేయగలరు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అలా అని చెప్పగలరు. కానీ కొందరు ఎవరైతే ఇంటలెక్చువల్ డిజబిలిటీ కానీ, ఆటిస్టిక్ పిల్లలు కానీ వాళ్ళు చెప్పలేరు. అప్పుడు మనం వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలి.
ఆప్షన్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు, లేదంటే ఈరోజు ఏం డ్రెస్ వేసుకుంటావు, లేదంటే ఈరోజు ఏం యాక్టివిటీస్ నీకు చేయాలని ఉంది, ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళలో ఒక ఐటమ్ని చూజ్ చేసుకునే అంత ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఆ ఇండిపెండెన్స్ ఇస్తే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఏదైతే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కాన్ఫిడెంట్గా చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ ఇండిపెండెన్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాయిసెస్ ఇస్తే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇండిపెండెన్స్ కూడా వాళ్ళు ఏదైనా చెప్పగలిగే అంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా చేయడానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి కూడా ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్, బేదింగ్, డే టు డే యాక్టివిటీస్, గ్రూమింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ లాంగ్ ఏవైనా స్కిల్స్ వాళ్ళకి అవసరం అంటే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో మీరు చూస్తే ఆ త్రినాథ అనే క్యారెక్టర్ వాళ్ళ అమ్మాయికి చాలా ఇండిపెండెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్టింగ్ దేర్ డిగ్నిటీ. ఇప్పుడు డిగ్నిటీ అంటే అందరూ ఆ వర్డ్ని ఒక పెద్ద మనిషి గురించి కానీ, ఒక పెద్దవాళ్ళ గురించి కానీ మనం యూజ్ చేస్తాము. అలా కాదండి, పిల్లలకి కూడా మనము డిగ్నిటీ అనేది ఇవ్వాలి. ఈవెన్ మన పిల్లలకి, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి డిగ్నిటీ అనేది చాలా అవసరము. డిగ్నిటీ అంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ డిజబిలిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు అది తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డిగ్నిటీ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనము వాళ్ళకి యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేస్ ఆఫ్ లెర్నింగ్ని కూడా మనం డిగ్నిటీ ఇవ్వాలి. నాకు చాలా నచ్చిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎంజాయింగ్ ద పేరెంట్హుడ్. ఈ మూవీలో రవితేజ గారు, అదే త్రినాథరావు అనే క్యారెక్టర్, తన పేరెంట్హుడ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక పేరెంట్ ఆ పేరెంట్హుడ్ని ఎంజాయ్ చేస్తూ పేరెంటింగ్ చేస్తారో డెఫినెట్గా ఆ పిల్లలు కూడా చైల్డ్హుడ్ని అంతే ఎంజాయ్ చేస్తారు. నేను చాలామందిలో చూశాను, ఎప్పుడైతే డయాగ్నైజ్ అవుతుందో, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ డయాగ్నోసిస్ వస్తుందో వెంటనే ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు ఆ విషయాన్ని, వాళ్ళు ఆ పేరెంట్హుడ్ని ఎంజాయ్ చేయలేరు. వాళ్ళు అంటే కొందరైతే ఫ్రస్ట్రేట్ అవుతారు, కొందరైతే చాలామందిని నేను చూశాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ని ఇంకేముందిలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు పేరెంట్స్గా ఆ పిల్లల యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అర్థం చేసుకొని, వాళ్ళ స్ట్రెంగ్త్స్ని ఐడెంటిఫై చేసి ఏదో ఒకటి నేర్పడానికి ట్రై చేసి, వాళ్ళు అచీవ్ చేసిన చిన్న చిన్న విషయాలను ఎప్పుడైతే మీరు సెలబ్రేట్ చేస్తారో నిజంగా యూ విల్ ఎంజాయ్ ద పేరెంట్హుడ్, యూ విల్ ఎంజాయ్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉండే పిల్లల్లో ఉన్న పేరెంట్స్ ఎంత వాళ్ళ పేరెంట్హుడ్ ఎంజాయ్ చేస్తారో నాకు తెలీదు. మీరు ఎప్పుడైతే ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో నిజంగా చెప్తున్నాను, మీరు లైఫ్ లాంగ్ పేరెంట్హుడ్ని ఎంజాయ్ చేస్తారు, లైఫ్ లాంగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూవీలో ఆ త్రినాథ క్యారెక్టర్ వాళ్ళ అమ్మాయిని ఒక గాడేజ్ లాగా ట్రీట్ చేస్తాడనమాట. సో ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు, ప్రతి పిల్లవాడు భగవంతుని స్వరూపము, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ మాత్రం నిజంగా భగవంతులేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు సొసైటీలో ఉన్న అసూయ కానీ, జెలసీ కానీ, వాళ్ళ కుళ్ళు కృతంత్రము ఏమీ లేకుండా చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఏ విషయంలోనూ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు నిజంగా భగవంతుని స్వరూపాలేనండి. సో ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ నిజంగా వాళ్ళని ఒక భక్తితో శ్రద్ధతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పూజ చేసుకున్నా లేకపోతే ఒక వ్రతం చేసుకున్నా ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో మనము చేస్తామో అదేవిధంగా ఈ పిల్లల్ని పెంచేటప్పుడు కూడా అదే విధంగా పద్ధతిగా పెంచితే మీరు నిజంగా పేరెంట్హుడ్ని ఎంజాయ్ చేస్తారు. వాటితో పాటు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఏదైతే వాళ్ళ ఇంటి ఎన్వైరన్మెంట్ని చాలా పీస్ఫుల్గా ఉంచుతుంది,
ప్లస్ వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళకి ఏదైనా మనం నేర్పించడానికి కూడా మనం ప్రశాంతంగా నేర్పిస్తాము. సో నేనైతే చెప్తాను, ఇలాంటి పిల్లల్ని భగవంతుని స్వరూపాలుగానే మీరు ట్రీట్ చేయాలి. రియలీ ఐ లైక్డ్ ద మూవీ డ్యూ టు దీస్ పేరెంటింగ్ టిప్స్ విచ్ ద మూవీ ప్రొవైడెడ్ టు అస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి విషయాల కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా కళ్యాణీస్ లెర్నింగ్ కార్నర్ @Pregnan11 ఛానల్ను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.